యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ ఇప్పుడు ఏపీలో కాకరేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు మొత్తం 5 సార్లు జోసెఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పొలిటికల్ గాను హీట్ పెంచింది. అతడిపై ఏకంగా ఉపా చట్టం కింద కేసు ఫైల్ చేయడం, కోర్టు కూడా ఈ నెల 18 వరకు రిమాండ్ విధించడం చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఉపా చట్టం ఏం చెప్తోంది? ఆ చట్టం కింద కేసు పెడితే బయటికి రాలేరా? అసలు జోసెఫ్ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ల పర్వం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ పొందిన రావణ్ ను శనివారం రాత్రి యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద 5వ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, నటుడు ప్రకాష్ రాజ్ ఈ అరెస్టులు తప్పుపట్టడం, మంత్రి కందుల దుర్గేష్ వీరిద్దరిని సంఘ విద్రోహ శక్తులుగా అభివర్ణించడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. పొలిటికల్ డైలాగుల డైనమేట్లు పేలుతున్నాయి. ఉగ్రవాదులపై పెట్టే కేసులు రావణ్ పై పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందన్నారు. టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు పెట్టారు. టెర్రరిస్టుల మీద ఇప్పుడు ఎక్కడ పోతాడు మ్యాజిస్ట్రేట్ గారు? ఇప్పుడు న్యాయస్థానం ఎట్లా వస్తుందో చూస్తాం అని న్యాయస్థానాన్ని సవాల్ చేశారు. న్యాయస్థానాన్ని, ఎందుకంటే ఈ యాక్ట్ పెడితే, ఈ సెక్షన్ పెడితే లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. రావణ్ పై ఉపా కేసు దుర్మార్గమన్నారు సిపిఐ నేత నారాయణ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ ఏం మాట్లాడారో రావణ్ కూడా అదే చేశారని అన్నారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు నారాయణ. రావణ్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవాలి. అరెస్ట్ కావాలి పెట్టేశారు. అతను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా ఫుల్ బాధ. కనుక ఆయన చెప్పు చూపించాడు, పవన్ చెప్పు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీసుల కేసులు పెట్టారు. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. రావణ్ గతంలో హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడారన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. హే రామ్ అనే జగన్ రావణ్ లాంటి వ్యక్తిని ఎలా వెనకేసుకుని వస్తారని ప్రశ్నించారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఈ హే రామ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ ఎట్లా వచ్చాడు? ఆ హే రామ్ని నోటికొచ్చినట్టుగా మాట్లాడేవాడు కదా ఈ రావణ్. జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, రిమాండ్లో ఉన్నాడు నెల్లూరు జిల్లాలో. అతను శ్రీరామచంద్రుణ్ణి, హిందూ మతాన్ని ఎంత ఘోరంగా నీచంగా మాట్లాడుతున్నాడు. వినరాని రాయరాని బూతులు కదా అతను మాట్లాడుతున్నాడు హిందుత్వ గురించి. మరి శ్రీరామచంద్రుని తిట్టేవాడిని హే రామని నువ్వు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించమంటూ వీడికి ఎట్లా మద్దతు పలుకుతావు? రావణ్ కేసుపై పాలిటిక్స్ అలా ఉంటే ఇటు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచారు పోలీసులు. రావణ్ పై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదైనా ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదన్నారు. యువతను, విద్యార్థులను రెచ్చగొట్టి నిషేధిత ఉగ్రవాద, మావోయిస్టు సంస్థల వైపు ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో సామాజిక, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తోన్న తీరు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించి యుద్ధం చేయాలనే ఉద్దేశం రావణ్లో ఉందని దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు. ఇటీవల ఏలూరులో జరిగిన సమావేశంలో రావణ్ అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని కూడా రావణ్ దూషించారని చెప్పారు. హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేయడం ద్వారా మతపరమైన భావాలను రెచ్చగొట్టి అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా రావణ్ పనిచేస్తున్నారని అభియోగాలు నమోదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జోసెఫ్ అనే పేరును రావణ్ గా మార్చుకున్నారని చెప్పారు. రావణ్ కు సహకరిస్తున్న వ్యక్తులెవరో తేల్చాల్సి ఉందన్న పోలీసులు అందుకోసం ప్రస్తుతం పరారీలో ఉన్నవారిని ప్రశ్నించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో చెప్పారు పోలీసులు. ఈ రావణ్ కేసులో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, అటు తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసులా విచారించాలి అన్న రావణ్ పిటిషన్ పై హైకోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.